హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇదేంటి స్వాతి స్టార్టింగ్ శారీస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి. ఇంకా నేనేమంటే ఒక 1-2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అనమాట, చోడేశ్వర అమ్మవారికి ఒడిబియ్యం పోయాలనేసి. ఇంక అప్పటికప్పుడు అనుకొని గురువారం రోజైతే వెళ్ళి నేను మా ఆయన శారీస్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి ఇదే అనమాట, అమ్మవారికి పోస్తుంది ఒడిబియ్యం పెట్టి. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేది వచ్చేసి ఉగాది కోసం అనేది తీసుకున్నాను. ఒక శారీ వచ్చేసి 300 రూపీస్ అనమాట. ఇంకా మాకు గోరెంట్లో ఏమంటే హోల్సేల్స్లో భగీరథ అనేసి ఒక షాప్ అయితే ఉందన్నమాట. దాంట్లో చాలా తక్కువగా పడతాయి అనమాట శారీస్ అనేది. ఇంకా డైలీ యూస్ శారీస్ అయితే ఇంకా తక్కువ పడతాయి. ఇంకా చూస్తున్నారు కదా, అమ్మవారికి వేసి పెట్టారు దేవుడు పూజారి గారు. నేనేమంటే ఇంకా ఫస్ట్ సారి వేసిన అమ్మవారికి పొడిబియ్యం పోసినప్పుడేమో అమ్మవారికి ఇచ్చేసినాను. ఇంకా సెకండ్ టైం పోసినప్పుడేమో అంటే మామూలుగా పోసేదంతా నేను పెట్టి తీసుకుంటాను అనమాట, నేను కట్టుకోవడానికని. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారికి నైవేద్యం కోసం అనేసి కేసరి బాత చేసుకుంటున్నాను. ముందుగా 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలి. నేనేమంటే కేసరి బాత చేసుకుంటున్నాను అనమాట, ఒక 1/2 kgతో. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇంకా నెయ్యిని బాగా కాగిపోయినాక ముందు మామిడి పప్పు, ద్రాక్ష, బాదం పప్పు ఇవన్నీ కూడా వేసి బాగా వేయించుకోవాలన్నమాట. రెడ్ కలర్ మార్చకుండా వేయించుకోవాలి. ఎందుకంటే 10 మందికి మనం ప్రసాదంగా ఇస్తున్నాం కదా, మాడిపోతే తిట్టుకుంటారనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ప్రసాదం అనేది. ఆ తర్వాత అదే దాంట్లో నెయ్యిలోకి ఒక 1/2 kg రవ్వ అయితే వేసుకొని వేయించేసుకున్నాను. ఇంకా దాంట్లోకి ముందు మామిడి పప్పు వేసుకున్నాను. ఒక 1/2 kg రవ్వకి ఒక 1/2 kg పైగా మనము షుగర్ అనేది తీసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా ఈక్వల్గా తీసుకోకూడదు, ఎందుకంటే చప్పగా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ ఏమంటే వాటర్ అయితే తీసుకొని అంటే ఒక గ్లాసు నీళ్ళకి, ఒక గ్లాసు రవ్వకి ఒక 5 గ్లాసులు నీళ్ళు వరకు వేసుకున్నాను అనమాట నేను కేసరికి. ఎందుకంటే టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి చల్లగా అయిపోతుంది అనమాట. కాబట్టి చల్లగా అయ్యేంత మనం గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతే మనం ప్రసాదం పంచలేము. అందుకని కొద్దిగా వాటర్గా చేసుకున్నాను. ఇంకా నేను గుడికి వెళ్ళేసరికి నీళ్ళగా అయితే అయిపోయింది, గట్టిగా అయితే అయిపోయింది అనమాట. ఇంకా రవ్వ అనేది ఇంకా ఉడుకుతూ ఉందన్నమాట, నీళ్ళు అనేది. శుక్రవారం కాబట్టి ఇంట్లో కూడా కలశం అయితే పెట్టుకున్నాను. ఇంకా మా ఆయన వెళ్తున్నాడు స్నానానికి. ఇంకా నేను వచ్చేసి శుక్రవారము, సోమవారము, గురువారము దేవుని ముందర అయితే 101 రూపాయి అయితే పెట్టుకుంటాను. ఆ డబ్బులంతా నేను కూడా ఒక డబ్బాలకు అయితే పెట్టుకొని ఒక వెండిగా రూపంగా ఏమో ఒకటి తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా అక్కడైతే శుక్రవారం కాబట్టి 101 రూపాయి అయితే పెట్టాను అనమాట నేను. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇది వచ్చేసి ఫిబ్రవరి అనమాట, 21వ తేదీ అనమాట. ఇంకా ఏమంటే నేను మీరు లాస్ట్ అంటే ముందు నుంచి చూసినట్లయితే కన్నా నేను చోడేశ్వరంకి అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళి రోజు అంటే ఫ్రైడే నిమ్మకాయల దీపం అయితే పెట్టుకునేదాన్ని అనమాట. ఇంకా ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నిమ్మకాయల దీపం అనేది పెట్టుకోవడం లేదు. ఎందుకంటే నేను కొద్ది రోజులు వచ్చేసి ఎక్కడికో వెళ్ళి గ్యాప్ అయితే అయిపోయింది అనమాట. దగ్గర 1 month అయితే గ్యాప్ అయితే అయింది. ఇంకా దానికోసం అనేసి అంటే ఒక మంత్కు అనేది ఏమంటే నిమ్మకాయలు అనేది పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా పెంచుకుంటూ వెళ్ళామంటే కానీ అట్లా 16 అంటే ఏమంటారు 16 నిమ్మకాయల తర్వాత మనం ఒడిబియ్యం అయితే అమ్మవారికి అయితే పోసుకుంటాము. నేనైతే దగ్గర 10-11 ఏమో చేస్తున్నాను. ఇంకా దాని మీద చేయలేదన్నమాట, ఎందుకంటే మర్చిపోయినాను అనమాట. కౌంటింగ్ అనేది మర్చిపోయినాను. ఒక దగ్గర 1 month 2 months గ్యాప్ వచ్చేసింది. నేను మామూలుగా క్యాలెండర్లో రాసి పెట్టుకున్నదాన్ని మర్చిపోయినాను అనమాట. ఇంకా అందుకోసం అనేసి ఏమంటే ఇంకా ఈ రోజు వచ్చేసి 21వ తేదీ శుక్రవారము. ఇంకా అమ్మవారికి అయితే ఒడిబియ్యం అయితే పోసుకోవాలనేసి మొత్తం ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంట్లో అయితే కలశం పెట్టుకున్నాను. ఇంక ఇది వచ్చేసి మాఘస్నానం నెల కాబట్టి, మాఘమాసం కాబట్టి శివాలయానికి అయితే వెళ్ళి దీపం కూడా పెట్టుకొని వచ్చేస్తాను అనమాట. ఇంకా అర్లీ మార్నింగ్ ఇప్పుడైతే 8 అయితే అవుతుంది. కేసరికి అయితే పెట్టున్నాను అనమాట. మీకు ఆ కేసరి వ్లాగ్ కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను. కేసరి చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఇంకా నిన్న వెళ్ళి అమ్మవారి కోసం అనేసి చీర అయితే తీసుకొని వచ్చినాను అనమాట. అమ్మవారికి ఒడిబియ్యం పోసుకోవడానికి చీర, ఒడిబియ్యం సామాన్లు కూడా తీసుకొని వచ్చుకున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి ఏమంటే ఇంకా అమ్మవారి కోసం అనేసి కేసరి బాత్ అయితే స్వీట్ ఏమైనా చేసుకొని పోతే బాగుంటుంది అన్నట్టుగా కేసరి బాత్ అంటే పులిహోర కూడా చేసుకుందాం అనుకున్నాను. ఇంకా ఇప్పటికైతే టైం అయితే లేదనమాట. ఈసారి ఎప్పుడైనా కానీ, ఈసారి ఫ్రైడే ఎప్పుడైనా కానీ ఇంక ఒడిబియ్యం లేకుండా కూడా మామూలుగా నేను అప్పుడప్పుడు వెళ్ళి అట్లా ప్రసాదం అట్లా ఇస్తూ అమ్మవారి కోసమే నైవేద్యంగా పెడుతూ ఉంటాను. ఇంకా అందుకోసం ఏమంటే ఇంకా చోడేశ్వరమ్మకి అయితే ఒడిబియ్యం అయితే పోసుకుంటూ ఉన్నాను. ఇంకా మొత్తం అత్తమ్మ అయితే లేదనమాట. ఇంకా అత్తమ్మ ఏమంటే ఈరోజు శుక్రవారం, మంగళవారము గుమ్మయ్యగారి పల్లికి సేవకైతే మారమ్మ గుడికి అయితే సేవకైతే పోతుందనమాట అత్తమ్మ. అందుకోసం అయితే అత్తమ్మ అయితే లేదు. ఇంకా అందుకోసం అనేసి నేను మా ఆయన హర్షి పాప ముగ్గురు అయితే వెళ్తున్నాము. హర్షి పాపకి ఈరోజు స్కూల్కి అయితే పంపించలేదనమాట. ఇంకెందుకంటే ఇంకా నేను అంటే ఒడిబియ్యం పోస్తున్నానని తెలిసేసరికి నేను పోను అనేసి అనింది. ఇంకా సరేలే ఒకవేళ ఆఫ్టర్నూన్ వరకు అట్లా చూసి ఒకవేళ లేకపోతే పర్వాలేదు అన్నట్టుగా నేను సైలెంట్గా
అయిపోయినాను అనమాట. ఇంకా కేసరి అయితే పెట్టున్నాను అనమాట. కేసరి అయిపోయిన వెంటనే ఇంకా ఒడిబియ్యం సామాన్లు అన్నీ కూడా నీట్గా కవర్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఒడిబియ్యం కోసం బియ్యం కావాలి కాబట్టి ఇంకా అమ్మవారి కోసం అనేసి ఇంకా నేను బయటికి వెళ్ళినాక టెంకాయలు పులిహారం అవన్నీ కూడా తీసుకోవాలన్నమాట. నేనైతే తీసుకోలేదు. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంటి నుంచి వచ్చేసి ఒడిబియ్యం సామాన్లు, ఆ తర్వాత అమ్మవారి కోసం చీర, ఇంకా బియ్యము ఇవన్నీ కూడా తీసుకోవాలన్నమాట. ఇంకా త్వరగా తీసుకుంటాను, ఎందుకంటే టైం అయితే అవుతుంది. కనీసం 9:30 కన్నా వెళ్తే 11 గంటల కన్నా బయటకైతే వస్తాము. ఇంకా వచ్చిన వెంటనే మళ్ళీ వంట అవన్నీ చేయలేదు. ఇంకా ఒక పద్ధతితోనే వెళ్తాం కాబట్టి అమ్మవారికి ఒడిబియ్యం పోసుకొని ఇంటికి వచ్చిన తర్వాత తింటాను. ఇంకా అమ్మవారి కోసం అయితే చూస్తున్నారా కేసరి అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. కేసరి చేసుకున్న వెంటనే ఇంకా పోవాలా. ఇంకా ఏమంటే కాఫీ కూడా పెట్టుకున్నాను. కాఫీ పెట్టుకొని తాగేసిన వెంటనే పోవాలన్నమాట. ఇంకా ఇదే అనమాట చోడేశ్వరమ్మకి ఒడిబియ్యం పోసుకోవాలనేసి ఇంకా పోసుకున్న తర్వాత మొత్తం రెడీ చేసుకొని వీలైతే తీస్తాను, లేదంటే గుడికి వెళ్ళినాక వీడియో తీస్తాను. మీకు కన్నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని. నాకైతే వీడియోస్ పెట్టడానికి అయితే టైం అయితే లేదనమాట. ఎందుకంటే కొద్దిగా గుడికి వెళ్ళి కొంచెం ఏమంటే అర్లీ మార్నింగ్ లేసి బాడీ అనేది కొంచెం అల్పుగా ఉందన్నమాట. ఎందుకంటే పొద్దున్నే లేసి పనంతా చేసుకొని చేసేసరికి కొంచెం వీడియోస్ అనేది డౌన్గా వస్తున్నాయి. ఇంకా నాకు తెలిసి మేబీ ఈ రోజు నుంచి కూడా నేను కంటిన్యూగా వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తాను. మీకు కన్నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి కేసరి రవ్వ నీళ్ళు అయితే ఉడుకుతున్నాయి కేసరి కోసం అనేసి. ఇంకా ఒక గ్లాసుకి 5 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఎందుకంటే లేట్ అయితే అవుతుంది గుడికి వెళ్ళేసరికి. ఇంకా అప్పుడు మనం గట్టిగా చేసుకున్నామంటే ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి నీళ్ళగా చేసుకుంటే అప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే రవ్వ అయితే వేసేసుకుంటున్నాను. ముంతమామిడి పప్పు అవన్నీ కూడా రవ్వ అంతా కూడా ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఉంటలు కట్టేస్తుందండి. అప్పటికి నాకు 2 గుంటలు అయితే కట్టేసినాయి. ఇంకా నీట్గా గంటితో అయితే వేసేసుకున్నాను. ఇంకా కరెక్ట్గా పవర్ అయితే పోయింది. ఇప్పుడు కూడా మనము హైలో అనేది పెట్టుకోకూడదు అనమాట. మంట అనేది తక్కువగానే పెట్టుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ హైలో పెట్టి కలుపుకునేసినాను. ఇంకా అంటే అర్జెంట్లో టైం అయితే అవుతుంది అనేసి. ఇంకా ఎప్పుడన్నా కూడా ఒక అర్ధ కేజీ రవ్వ కంటే కూడా కొంచెం ఎక్కువగా మనము చక్కెర అనేది తీసుకోవాలండి. అర్ధ కేజీ చక్కెర సరిపోదన్నమాట. కొంచెం అంటే ఒక 2 గుప్పెళ్ళు అనేది ఎక్కువ అనేది రవ్వ షుగర్ అనేది తీసుకోవాలన్నమాట. ఇంకా అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది. నేను అప్పటికి ఏమంటే అర్ధ కేజీ రవ్వకి అర్ధ కేజీ చక్కెర వేసేసుకున్నాను. అంటే గబక్కని అంటే తెలియలేదనమాట, నాకు అందాజ్ అనేది సరిపోతుంది అనేసి. ఇంకా చూస్తున్నారు కదా కేసరి బాత కూడా అయిపోయింది. ఇంకా పైన వచ్చేసి కొద్దిగా ముంతమామిడి పప్పు క్యారీలకు వేసేసుకొని పైన అంతా స్ప్రింకల్ చేసేసుకున్నాను. కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా అప్పటికే 9:30 అవుతుంది అనమాట. టెంపుల్కి వెళ్ళడానికి అనేది టైం అవుతూ ఉంది. ఇంకా ఆ రోజు ఏమంటే అర్షి పాపని స్కూల్కి అయితే పంపించలేదు అనమాట. మేము ఇట్లా ఒడిబియ్యం పోసుకోవాలనేసి. ఇంకా అందరూ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా. ఇంకా అత్తమ్మ కూడా లేదు, గుమ్మయ్యగారిపల్లికి అయితే వెళ్ళింది అనమాట ఆమె. ఇంకా నెయ్యి అయితే వేసేసుకున్నామంటే ఇంకా కేసరి బాత్ అనేది రెడీ అయితే అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట కేసరి బాతు. ఇంకా దీంట్లోకి మీరేమంటే పైనాపిల్ కూడా సన్నగా కట్ చేసుకొని ఎసురు ఉడుకుతున్నప్పుడే రవ్వతో పాటు మనం పైనాపిల్ వేసుకుంటే అది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. అది ఎప్పుడైనా కూడా చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆయన అయితే రెడీ అవుతూ ఉన్నాడు. ఇంకా అప్పటికి టైం అయితే అవుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అన్ని పెట్టుకొని టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా టెంపుల్కి ఏమంటే టెంపుల్ లోపలికి వచ్చేసిన తర్వాత దగ్గర 2 years నుంచి అనుకుంటూ ఉన్నాను, కుదరలేదనమాట. ఇంకా అమ్మవారిని అయితే చక్కగా ముక్కేసుకొని ఇంకా ప్లేట్లోకి వచ్చేసి ఒడిబియ్యం సామాన్లు అవన్నీ కూడా పెట్టుకొని ఇంకా అన్ని టెంకాయలు అంటే చీర, ఆ తర్వాత ఒడిబియ్యం సామాన్లు ఇంట్లో ఇంకానే అంటే బియ్యము అవన్నీ కూడా ఇంట్లో ఇంకా తెచ్చుకున్నాను. ఇంకా ఒడిబియ్యం కిట్ అనేది బయట దొరుకుతుంది అనమాట మాకు ఇక్కడ కిరాణా షాపుల్లో. ఇంకా పువ్వులు, టెంకాయలు, కడ్డీలు, పసుపు, కుంకం, ఒక్క, ఆకు, గాజులు, పసుపు దారము ఇవన్నీ కూడా మనము అమ్మవారికి పెట్టుకోవాల్సిన అంటే ఒక ముత్తైదుకి ఏమైతే పెట్టుకుంటామో ఇంకా ఇవన్నీ కూడా ఇంకా అమ్మవారికి అయితే పెట్టుకున్నాను. అరటి పండ్లు ఇవన్నీ కూడా. ఇంకా ఇవన్నీ కూడా మనము అమ్మవారి ఎదురుగా వచ్చేసి ఒక పీఠం అయితే వేసి ఉంటారు. ఆ పీఠంలో అయితే మనము వడిబియ్యం అనేది పోసుకోవాలి. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా అనుకోకుండా కుదిరిందనమాట అమ్మవారికి వడిబియ్యం అనేది. అదే చెప్తూ ఉంటారు కదా, శివుని ఆజ్ఞ లేదు చీమైనది గుట్టదనేసి. ఇంకా ఏమంటే నేను ఎన్ని ఇయర్స్ నుంచి అనుకున్నా అసలు కుదరలేదు, కానీ ఇప్పుడైతే కుదిరింది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా 1.5 కేజీ బియ్యం అయితే తీసుకున్నా. అంటే మీ ఇష్టం అనమాట. ఇంకా నేనేమంటే బియ్యం ఎక్కువ పడింది అంటే ఇక పోస్తామంటే అమ్మవారికి ఇలా అంటే మనము ఒక బ్యాగ్ లాగా చేయాలన్నమాట. అంటే ముడుపు అనేది కట్టాలి, అట్లా కట్టడానికి కుదరదు
కుదరదనేసి ఇంకా అప్పుడైతే నేను ఒడి బియ్యం సామాన్లు బయట దొరుకుతాయి. ఆ ఒడి బియ్యం సామాన్లు ఏముంటాయంటే ఒక ప్యాకెట్ అయితే ఉంటుంది, దువ్వాని, ఆ తర్వాత పసుపు, కుంకుమ, అద్దము, చిన్న చిన్న గాజులు, అవన్నీ కూడా కాటుక అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఆ ప్యాకెట్లో. ఆ తర్వాత 2 ఎండు కొబ్బరి చిప్పలు, ఆ తర్వాత 2 ఖర్జూరపకాయలు, ఆ తర్వాత శనగపప్పులు, ఆ తర్వాత 2 తెల్లగడ్డలు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కొత్తది మనం జాకెట్ పీస్ అయితే వేసుకోవాలండి అమ్మవారి కొడి బియ్యం కోసము. పసుపు కుంకుమ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు కుంకుమ వేసుకొని 11 రూపాయలు చిల్లర పెట్టి, ఇంకా ఏమంటారు ఒక్క ఆకు ఒక అరటిపండు అనమాట పెట్టి ఒక 11 రూపాయలు వచ్చేసి అమ్మవారికి అయితే మనము చిల్లర కాసు అయితే పెట్టాలన్నమాట. కాసు అయితే పెట్టి డబ్బు అయితే పెట్టి కొన్ని పువ్వులు అయితే పెట్టి, ఇంకా ఇక్కడైతే నేను అమ్మవారిని ముక్కుని మనము వడిబియ్యం ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చేసి ముగ్గురుతో 5 మంది, 9 మంది, 16 మంది, అట్లా 26 మంది అట్లా లెక్కతో పోస్తారనమాట. ఇంకా దానిపైన తక్కువైనా మనం ఏం చేయలేం, ఎక్కువైనా ఏం చేయలేం. కాకపోతే మనము ప్రయత్నించాలన్నమాట అంత మందితో పోయడానికి. నేనైతే 9 మంది అయితే అనుకున్నాను. ఇంకా నేను పోసిన వెంటనే హర్షి పాప వస్తుందన్నమాట. అంటే 3 సార్లు పోయాలన్నమాట. ఇంకా వెనకాలైతే కాసుకొని ఉన్నారనమాట అక్క వాళ్ళు, వేరే వాళ్ళు పోయాలనేసి. అంటే అందరికీ కుదరదు అనమాట ఇట్లా ఒడిబియ్యం పోసేది. చాలామంది వెనకున్నా కూడా మనకు ఉండదన్నమాట. ఎందుకంటే లెక్క కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను అనుకున్న 9 మందికే కాబట్టి ఇక్కడ చూస్తున్నారా, ఇవి నాకు, ఇవి నీకు, ఇవి నాకు, ఇవి నీకు అనుకుంటూ నేను వేసుకున్నటువంటి వచ్చేసి అమ్మ నాకు, ఇవి వచ్చేసి మళ్ళా నీకు, ఇక్కడ మళ్ళా నాకు, ఆ తర్వాత నీకు అని 3 సార్లుగా వేసుకొని, ఆ తర్వాత ఇంకా లాస్ట్లో కొన్ని బియ్యం అనేది మనం తెచ్చుకుంటాం అనమాట. 3 సార్లు వేసుకున్న బియ్యం అనేది. ఎందుకంటే మొత్తం అనేది అమ్మవారికి వేయకూడదు అనమాట. ఎందుకంటే మనం పోసిన ఫలితం అనేది ఉండదు అనేసి అంటారండి. కొన్ని బియ్యం అన్నా మనం ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. అమ్మవారు వడి బియ్యం పోసిన బియ్యాలు అవి మనం దేవుని రూమ్లో పెట్టుకొని, ఆ తర్వాత ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఇంక అమ్మవారే కాబట్టి మనకి ఏం తొందర ఏమి ఉండదు. బియ్యంలోకైనా కలుపుకునేయచ్చు ఆ బియ్యాలు అనేది. అంటే జస్ట్ కొన్ని అనమాట, జస్ట్ 2 స్పూన్స్ అనమాట. ఇంకా ఇక్కడ అంతా బియ్యం అంతా వేసేసుకున్నాక పసుపు కుంకుమ అంటే వేరే ఆమె వేసింది అనమాట, పసుపు కుంకుమ పువ్వులు అనేసి. ఇంకా ఇక్కడ బియ్యంలోకి పసుపు కుంకుమ వేయొద్దంటారనమాట పూజారి వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వండుకోవడానికి కుదరదు అనమాట. బియ్యం అనేది ఎల్లో కలర్గా ఉంటాయి కాబట్టి. నేను చెప్పాను కదా బియ్యం అనేది 1.5 కేజీని తీసుకున్నాను. అది ఇక్కడ చూస్తున్నారా ఇట్లా ఉంటావు, అంటే ఇట్లా మనము ఇట్లా బాల్ లాగా చేయాలన్నమాట. ఎందుకంటే ఈ బాల్ ఎత్తుకొని వెళ్ళి అమ్మవారి ఒడిలో అయితే పెడతారనమాట పూజారి వాళ్ళు. ఇంకా శారీ కూడా తీసుకున్నాను కదా, ఆ శారీ కూడా అమ్మవారికి ఇట్లా కొంగులాగా అయితే మెడ మీద అయితే వేస్తారు. నేను ఫస్ట్ టైం అనుకున్నప్పుడు వచ్చేసి ఒక 1500 రూపాయల చీర అనుకుంటా. అప్పుడైతే అమ్మవారికి ఇచ్చేయాలని అయితే ముక్కున్నాను, అప్పుడు అమ్మవారికి ఇచ్చేసినాను. ఇంకా సెకండ్ టైం మళ్ళీ మామూలుగా పెట్టుకున్నప్పుడు అంతా కూడా అమ్మవారికి పెట్టి నేను తెచ్చుకుంటాను అనమాట. అక్కడ చూస్తున్నారు కదా మన శారీ అనేది పెట్టారు అమ్మవారికి వచ్చేసి. ఇంకా ఎప్పుడున్నా కూడా నేను అట్లా పెట్టి తెచ్చుకుంటాను. ఎప్పుడైనా ముక్కున్నానంటే కనుక కొంచెం గట్టిగా ఏమైనా కోరికలు తీరాలి, అమ్మవారు నీకు ఇట్లా వడిమేం పెట్టి ఆ చీర నీకే ఇచ్చేస్తాను అనుకున్నప్పుడు అమ్మవారికి ఇచ్చేస్తాను. నేనేమంటే అమ్మవారికి పెడతానని అంటే పెట్టి తీసుకుంటానని అనుకున్నాను కాబట్టి పెట్టేది తీసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ముగ్గురు అయితే నిలబడుకొని ఉన్నాం అనమాట. పూజారి గారు వచ్చేసి అర్చన అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మనం వచ్చేసి దేవునికి వచ్చేసి కేసరి బాతు, ఆ తర్వాత పూజ సామాన్లు అవన్నీ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చేసి పూజలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే మనము నిమ్మకాయలు పూజ అనేది చేస్తారండి. 16 వారాలు చేయాలి. ఆ 16 వారాలు కూడా ఫస్ట్ వారం వచ్చేసి 1 నిమ్మకాయ, రెండో వారం వచ్చేసి 2 నిమ్మకాయలు అలా చేసుకోవాలన్నమాట. నేను ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నానంటే ఒక రోజు వచ్చేసి నేను హర్షి పాప జస్ట్ ఒక 16 నెలలు 15 నెలల బేబీ అనమాట అంతే. అంటే అప్పుడు అమ్మవారు వెనక రూపం ఉందన్నమాట, పెద్ద రూపము. ఆ రూపం వచ్చి అంటే గుడి ముందర అయితే అమ్మవారు పెద్ద విగ్రహం ఉంది. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఆ విగ్రహం అనేది నాకు కలలో కనిపించి, అంటే మధ్యాహ్నం అనమాట, ఒక 1:30 గంట అయితే అవుతుంది అనమాట. తలస్నానం చేసుకొని క్లచ్ కూడా తీసేసి ఇరబోసుకొని పడుకొని ఉన్నాను. అప్పుడు వచ్చి అమ్మవారు నన్ను లేపి నా దగ్గరకు వచ్చి నన్ను పూజించు, నన్ను నీకు అన్నీ కూడా మంచి చేస్తాననేసి అమ్మవారు అయితే నా కల్లోకి అయితే వచ్చింది అనమాట. అంటే చిన్న రూపంలో, అంటే హర్షి పాప ఎట్లుందో అంత హైట్లో అయితే వచ్చి నన్ను, అంటే నేను ఎట్లా ఇరబోసుకున్నానో ఆమె కూడా అట్లా ఇరబోసుకొని వచ్చి నన్ను లేపింది. ఇంక అప్పటి నుంచి కూడా అంటే ఇంకా కరోనా టైంలో, ఆ తర్వాత అనుకోకుండా ఈ 1 ఇయర్ ఎందుకో నాకు పెండింగ్ పడిపోయింది అనమాట. ఇంకా అంతకుముందు అయితే కన్నా నేను అమ్మవారికి అనేది పూజ చేసుకుంటూనే ఉన్నాను. అంతెందుకండి, నేనైతే కన్నా ఒక 1 వీక్ నుంచి కూడా నాకు ఒక మేకప్ అనేది వస్తుంది పోతుంది. అదే మేకప్ ఏమంటే హెయిర్ స్టైలు,
అండ్ ఆ తర్వాత శారీ సెట్టింగ్ ఒక్కటి కావాలి, మార్నింగ్కి ఈవినింగ్కి మేకప్ అయితే వద్దు అన్నారనమాట. మా ఇంట్లో వాళ్ళే ఉన్నారు చేసుకుంటామనేసి. నాకేమంటే మేకప్ ఉంటేనే మనకు 10 రూపాయలు వస్తుంది, లేదంటే మనకు తక్కువే వస్తుంది అనమాట. ఇంకా అందుకోసం అనేది ఎట్లా ఏమనుకున్నానో ఆ నెక్స్ట్ డేనే నాకు పెళ్ళి అనమాట. నాకు అంతవరకు కూడా వాళ్ళు ఫోనే చేయలేదు. ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యం పోసుకొని వెళ్ళినాక నాకు అనుకోకుండా ఒక 3 గంటలకి వాళ్ళు ఫోన్ చేసి, షర్మిల నాకు ఇట్లా మేకప్ ఉంది రా అనేసి చెప్పిందనమాట. ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయినాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇంకా అప్పటి నుంచి అయితే అమ్మవారికి అనేది ఇంకా వచ్చే శుక్రవారం నుంచి కూడా అమ్మవారికి అనేది నిమ్మకాయల దీపాలు పెట్టుకోవాలి. అలా చేసుకుంటే మీతో కూడా నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి హర్షి పాప కేసరి అయితే అంటే ప్రసాదం అయితే పంచుతూ ఉందన్నమాట. ఇంకా అందరికీ కూడా పంచేసుకొని పసుపు ఇంకా అందరికీ కూడా ముత్తైదులకి ఇచ్చేసి ప్రసాదం అయితే పంచుకొని ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. మనము ఒడిబియ్యం పోసేసుకున్నాం కాబట్టి. ఇంకా అక్కడ ఎవరో కూడా పోస్తూ ఉన్నారు ఒడిబియ్యం అనేది అదే రోజే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇక్కడ ఒక చిన్న మినీ సూపర్ మార్కెట్ కంటే ప్లాస్టిక్ సూపర్ మార్కెట్ అంటారు కదా, 150, 100, 200, 500 రూపీస్ సామాన్లు ఉంటాయి కదా, అక్కడికైతే వచ్చేసినాము. ఇంకా ఇక్కడ ఎందుకు వచ్చినానంటే నేను ఒక బాస్కెట్ తీసుకోవాలని వచ్చినాను అనమాట. ఆ బాస్కెట్ కూడా ఎందుకంటే ఇప్పిన బట్టలు ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉన్నాము. ఇంకా దానికి తోడు నేను అంటే మన ఒంటి మీద తగే మురికి, అది ఒక మురికి అయితే ఇంకా దుమ్ము మాకు బస్ స్టాండ్లోనే కాబట్టి అక్కడ ఇక్కడ వేసి అదే అర్థం దుమ్ము అయితే ఉందన్నమాట. అయిపోతుంది బట్టలు, మంచి మంచి బట్టలు అయితే కనుక గబ్బు అయిపోతుంది. ఇట్లా బాస్కెట్ ఒకటి తీసుకున్నామంటే అన్ని బాస్కెట్లకు వేసేసుకోవచ్చు. అందుకోసం అనేసి ఒక బాస్కెట్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 150 రూపీస్ అయితే పడింది. క్వాలిటీ అయితే ఓకే అంటే మనం పెట్టిన డబ్బు తగినంతగానే వస్తుంది, కానీ మనము తక్కువ డబ్బు పెట్టి మంచి బెనిఫిట్ అయిన ట్రబుల్ కావాలంటే రావు కదా. నాకు ఇక్కడ వచ్చేసి ఈ ప్లాస్టిక్ సామాన్లు, స్టీల్ సామాన్లు అన్నీ చూస్తే నాకు పెళ్ళైన కొత్తలో గుర్తు అయితే వస్తున్నాయి అనమాట. నా పెళ్ళైనప్పుడు అయితే 10 రూపాయల సామాన్లు అనేది పెట్టేవాళ్ళు అనమాట. ఇంక ఇప్పటికి కూడా నాకు 1-2 గెరిట్లు అయితే ఉన్నాయండి 10 రూపాయల సామాన్లోటివి. ఇప్పుడు కూడా ఒకటినైతే అన్నం గంటికి వాడుతూ ఉన్నాను. నాకు ఏమంటే కొత్త సంసారం కదా, డబ్బులు అనేది ఎక్కువ ఖర్చు, అంటే ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో తెలిసేది కాదు. ఇంకా ఒకవేళ ఖర్చు పెట్టుకున్నామంటే ఆ రోజంతా, ఇప్పటికి కూడా అంతే. నేను ఎప్పుడైనా కానీ ఏమైనా కావాలంటే దానికి కరెక్ట్గా బాగుంది, డబ్బులు పోయినా పర్వాలేదని కొన్ని తీసుకున్నానంటే కదా అయ్యో అనవసరంగా పెట్టేస్తున్నాను నేను బాధపడేటివి కూడా కొన్ని ఉంటాయన్నమాట నా దగ్గర. అందుకని నేను గబక్కను కూడా ఖర్చు పెట్టను. ఎందుకంటే ఖర్చు పెట్టను అంటే ఇంకా అస్సలు ఏం మళ్ళీ అంత పీచినారేం లేదండి. నాకు కావాలి అన్నట్టుగా ఉంటే ఖచ్చితంగా తీసేసుకుంటాను. ఇంకా సేమ్ ఇదే ప్లేస్లో వేరే వాళ్ళైతే పెట్టిన్నారు లాస్ట్ ఇయర్. వాళ్ళైతే చాలా కాస్ట్ చెప్పేవాళ్ళు అనమాట. ఎంత అంటే ఇప్పుడు నేను తీసుకుంటే బాస్కెట్ అప్పుడు నేను ఒకసారి అడిగినప్పుడు 300 రూపీస్ చెప్పినారనమాట. అంటే డబుల్ కాస్ట్ చెప్పినారు. నాకు దెబ్బకు దడుచుకొని బయటకు వచ్చేసినాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ జాడీలన్నీ కూడా ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాయి. ఉప్పు, కల్లుప్పు, పసుపు మనం ఈ జాడీలో వేసుకుంటే కూడా చాలా మంచిది. మీకు ఎవరు తెలియకపోతే కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచిది అంట ఇట్లా జాడీలో కల్లుప్పు వేసి పెట్టుకుంటే. ఇంకా నేను తీసుకున్న వచ్చేసి 200 రూపీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంత పెద్దగా ఉన్నాయి. ఒకటి వచ్చి 150నే అంట. క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. గేజ్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నాకైతే షాప్ చాలా బాగా నచ్చింది. ఇంకా మళ్ళీ ఆ నెక్స్ట్ డే వెళ్ళి నేను నా కోసం అనేసి ఒక బట్టలు ఉతికే ట్రబ్ అనేది హర్షి పాప డీసెంట్గా పగలగొట్టేసింది. ఆ ట్రబ్ ఒకటి, ఆ తర్వాత కూర్చోడానికి హర్షి పాప జడ వేయించుకోవడానికి అనేసి ఒక స్టూల్ అయితే తీసుకునింది అనమాట. అదొక 150, ఇదొక 150. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయన రెంట్ ఎంత అన్నీ కూడా అడుగుతాడు అనమాట. మా ఆయన ఏమో మళ్ళీ పెట్టేవాడు మాదిరిగి ఇంకా అన్ని వాళ్ళని అయితే ఎంక్వైరీ చేసుకుంటూ ఉన్నాడు. ఎక్కడ పెట్టినారో, మీది ఏ ఊరు అన్నీ అడుగుతూ ఉన్నాడు. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే బాస్కెట్ అయితే తీసుకొని ఇంకా మా ఆయన కోసం అనేసి బట్టలు తీసుకోవడానికి కూడా నేను వచ్చామన్నమాట. ఎందుకంటే నా పెళ్ళి కాకముందు మా మామ అయితే ఒకేసారి ఇట్లా బలుకులుగా 10-15 జతలు తీసిచ్చినాడంట. ఆ తర్వాత ఎప్పుడు కూడా మా ఆయన అనేది బట్టలే తీసుకోలేదన్నమాట. తీసుకున్నాడు కానీ 1-2 జతలు తీసుకున్నాడు ఎప్పుడు 6 నెలలకు, సంవత్సరానికి. ఇంకా ఇదే అనమాట ఫస్ట్ టైం మా ఆయన ఇన్ని జతలు తీసుకోవడం. ఎప్పుడు కూడా నాకు హర్షి పాపకే ప్రిపరేషన్ ఇస్తాడు కానీ అంటే తీసుకోమని అంటాడే కానీ మాకు ఆయన అయితే పెద్ద పట్టించుకోడు అనమాట బట్టలు తీసుకోవడానికి. ఇంకా ఇక్కడ వచ్చేసి 7,000 ఏమో బిల్ అయిందనమాట. ఇంకా 7,000 అంటే తీసుకున్నప్పుడు మాత్రం సేమ్ మా ఆయన నా మాదిరిగా అనమాట. తీసుకున్నప్పుడు మాత్రం అబ్బా అది బాగుంది కదా, ఇది బాగుంది కదా, ఇది ఈ కలర్ బాగుంటుంది, ఆ కలర్ బాగుంటుంది అని తీసేసుకుంటాడు. మళ్ళీ ఆ డే అయిపోయినాక ఆ నెక్స్ట్ డే వచ్చేసి అమ్మ ఇంత డబ్బు ఖర్చు పెట్టుకునేస్తానా అని ఫీల్ అవుతాడు అనమాట. ఇంకేదైతే ఏముంది, వస్తువు మన ఇంటికి వచ్చింది, మనం వాడతాం కాబట్టి మనం అవన్నీ పట్టించుకోకూడదు. కొన్ని విషయాల్లో డబ్బు ఎట్లా పోయేది అట్లా పోవాలి, ఎట్లా ఉండేది అట్లా ఉండాలన్నమాట.
ఇంకా అట్లా అని వృధా ఖర్చులు ఏం చేయలేదు కాబట్టి మన అవసరానికి కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. అది కాకుండా ఈ ఉగాది వస్తుంది, మా మామకి మా బావగారికి ఇద్దరికి కూడా బట్టలు పెట్టుకోవాలి కాబట్టి ఒక 2 జతలు ఎగస్ట్రా అనమాట. ఇంకా అంతే అండి. మీకు గన వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చౌడేశ్వర అమ్మ అనుగ్రహం మీ అందరికీ కూడా, నా ఫ్యామిలీ తరపున మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఓం నమః శివాయ.